తీసుకోండి. సార్, మీ ఫంక్షన్ బ్రహ్మాండంగా చేస్తాం. ఆ నమ్మకంతోనే వచ్చావమ్మా. మాకేం కావాలో మెనూ లిస్ట్ పెడతాం, దాని ప్రకారం వంటలు ఏర్పాటు చేయండి. వచ్చిన వాళ్ళు మాత్రం వంక పెట్టకుండా తృప్తిగా తినేసి వెళ్ళాలి. ఇదిగోండి 2000 అడ్వాన్స్. ఎందుకులేండి, తర్వాత తీసుకుంటాం. లేదు లేదు, అడ్వాన్స్ తీసుకుంటే మీరు మా ఫంక్షన్కి ఒప్పుకున్నట్టు. పర్లేదండి. అడ్వాన్స్ తీసుకోకపోతే చేస్తామని మీకున్నా, చేస్తారో లేదో అన్న అనుమానం మాకుంటుంది కదా. మా కోసం తీసుకోండి సార్. తీసుకో మాధవా, ఏం కాదు. ముందు తీసుకో అన్నా, పెద్దదానికి ఆలోచిస్తావు. వస్తాం బాబు. ఫంక్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఏమేం ఐటమ్స్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాం. సరేనా? అలాగే. హలో మేడం, మీరు చెప్పినట్టే మాధవ్కి 2000 అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ బుక్ చేశాం. మాధవ్ వాళ్ళు రెడీ చేస్తామని చెప్పారు. మీ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏమైనా ఇచ్చారా? అన్నీ ఫేక్ ఇచ్చాం మేడం. వెరీ గుడ్. నేను మీకు ఇస్తానని చెప్పిన అమౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరిక ఈ దరిదాపుల్లో ఎక్కడ కనిపించకూడదు, దూరంగా వెళ్ళిపోండి. అలాగే మేడం, ఉంటా. రాఘవతో ఛాలెంజ్ చేసినంత ఈజీ అనుకున్నావా గెలవటం? మొన్నేదో ఉప్పు కారాల విషయంలో తప్పించుకున్నారు, రైస్ విషయంలో తప్పించుకున్నారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా మీరు వంట వండుతారు, అంతా బాగా వచ్చింది అని సంబరపడతారు. ఫైనల్ గా మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడతారు. చివరికి మీరు రియలైజ్ అవుతారు వచ్చిందంతా ఫేక్ ఆర్డర్ అని, మీరు నష్టపోయారని. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. ఎంతో కష్టపడి చేసిన ఫుడ్, డబ్బులు అంతా వృధా అయిపోతాయి. అప్పుడు ఈ విషయం రాఘవకి తెలుస్తుంది. భూమి ఛాలెంజ్ లో ఓడిపోతుంది. తల దించుకొని మా ముందు నిలబడుతుంది. అయ్యో భూమి, నీ మొగుడిని గెలిపించుకోవటానికి, నీ మొగుడు మగాడు అనిపించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఏం చేస్తాం, ఈ అలేఖ్య ఉండగా నువ్వు జీవితంలో గెలవలేవు. ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లటానికి ఎవ్వరూ రాలేదు అని నీ అంతట నువ్వే ఇంటికొచ్చి చెప్తావు కదా. అప్పుడు అయ్యో పాపమని జాలి చూపిస్తూ మొహమిలా దీనంగా పెడతాను. మీ మీద సింపతి చూపిస్తూ మీకు ధైర్యాన్ని కూడా చెప్తాను. చూసే వాళ్ళకేమో నేను మంచిదాల్లా కనిపిస్తాను. నేననుకున్నట్టు భూమి ఛాలెంజ్ ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నమాట. పాపం బావగారు ఊళ్ళో లేరు, కానీ ఆయన మనసంతా హోటల్ మీదే ఉండుంటుంది. ఎలా నడుస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉండుంటారు. అంతా బాగుంటుందని కాల్ చేసి ఒక్క మాట చెప్తే బాగుంటుంది కదా. హలో. బావగారు, నేను భూమిని. చెప్పు భూమి. అదే బావగారు, మీరు ఊళ్ళో లేరు, కానీ ఇక్కడ హోటల్ ఎలా జరుగుతుందో, మేమెలా చూసుకుంటున్నామో అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు. తమ్ముణ్ణి ఎలా చూసుకుంటున్నారో ఆ హోటల్ని కూడా అలాగే చూసుకున్నారు. కాబట్టి అది ఈరోజు ఈ స్థాయికొచ్చింది. అంత కష్టపడి ఇంత స్థాయికి తీసుకొచ్చిన హోటల్ అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. తెలిసి తెలియక మేమెలా చేస్తున్నామో అని మీకు ఒక పక్క టెన్షన్ ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీకొక మాట చెప్దామని కాల్ చేశాను. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. హోటల్ బాగానే నడుస్తుంది. వీలైనంత వరకు ఎక్కడా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాము. కుదిరితే హోటల్కి ఇంకొంచెం మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. సరే భూమి, అలాగే జాగ్రత్తగా చూసుకోండి. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు బావగారు. సరే అయితే ఉంటాను. సరే బావగారు. అసలు తిండేనా ఇది?
తినే తిండిని కూడా తిట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఛా, ఏం మనుషులో ఏంటో. అమ్మా, నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరితోనైనా బయట నుంచి ఏమైనా తెప్పిస్తాను. కాస్త ఓపిక పట్టు. వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. టైంకి తిని టాబ్లెట్లు వేసుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అమ్మా, ఈ చీర బాగుంది కదా? బాగుంది. ఏంటి, టిఫిన్ చేయలేదా? ఎందుకు చేయలేదు? తెల్లారగాని చేసి పెట్టాం. ఇదిగో, ఇంతకు ముందే కడుపు నిండా తినిపోయింది మీ అత్తగారు. ఎంత కడుపు నిండా తిన్నారో నాకు తెలుసు. ఏ, ఒకవేళ మీ కూతురికి వంట రాదేమో కానీ మీకొచ్చు కదా, మీరు చేయొచ్చుగా. చేశాను కదా. ఏం చేశారు? మీరు చేసిన వంటలు తినలేక ఇంట్లో వాళ్ళ ఆకలితో పస్తులున్నారు. వాళ్ళకి నచ్చకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? అందరికీ నచ్చినట్టు చేయడానికి ఇదేం హోటల్ కాదు. అమ్మా, నువ్వుండమ్మా. ఏంటే ఉండేది? ఎందుకు నువ్వు ప్రతిదానికి భయపడతావు? అయినా ఇదేంటే మన మీద పెత్తనం చెలాయిస్తుంది? ఇంకొక్కసారి తినే తిండి విషయంలో తేడా వచ్చిందంటే మాత్రం అస్సలు ఊరుకోనలేక్యా. తినేది కొంచెమైనా సరే ప్రశాంతంగా ఇంట్లో చేసుకుని తినడం మనకు అలవాటు. కింద అత్తయ్య మీరు చేసిన టిఫిన్ తినలేక ఆకలికి తట్టుకోలేక బయట నుంచి తెప్పించుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ప్రతి వంట చక్కగా ఉండాలి, అది కూడా టైంకి రెడీగా ఉండాలి. నేను మధ్య మధ్యలో ఇంటికి కాల్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఫుడ్ ఆలస్యమైందని తెలిసినా తెలుసుగా నేనేం చేస్తాను.